హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు షో చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. అసలు కిటికీస్ ఏం బాగాలేవు, అసలు ఈ వుడ్ కూడా లేవు. ఎలా అంటే వచ్చేస్తున్నాయి, అంటే అట్లా వచ్చేస్తున్నాయి. వాటిని పట్టుకొని పీకేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాం, బాగా అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఏం చేశాడు తెలుసా? స్విచ్ బోర్డ్ మొత్తం పీకేశాడు. నేను చూపిస్తాను చూడండి. స్విచ్ బోర్డ్ మొత్తం పీకేశాడు. మొత్తం ఏమైందంటే మొత్తం పవర్ అంతా ఏమైందో తెలీదు, మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడైతే కరెంట్ లేదు. సో అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం లైట్ ఉండగానే బ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ చాలా ఏంటోలా అనిపించి స్టార్ట్ చేయలేదు. ఈరోజు లంచ్ కూడా అంత ఏం చేయలేదు, ఓన్లీ పప్పు చేశాను అంతే, ఇంకేం చేయలేదు. రైస్ తర్వాత ఏం చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ కూడా తీసి అన్నీ చేస్తున్నాను. నేను ట్రై చేశాను, వచ్చింది. మళ్ళీ కింద మెయిన్ ఆన్ చేసి ఇక్కడ మెయిన్ ఆన్ చేసి చేశాను, వచ్చింది. తర్వాత మళ్ళీ చేసేసరికి పట్ అని సౌండ్ వచ్చింది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అలాగే ఆటోమేటిక్ అది ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నీళ్ళు ఆన్ చేసేసరికి పట్ సౌండ్ వస్తుంది. అందుకే నేను ఇంక వదిలేసి ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు, కరెంట్ లేదు. కింద తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టించిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. ఇప్పుడు వస్తారన్నారు, 5కి వస్తారని చెప్పారు. ఆ టైం తప్పబ్బా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తారు. 4:30 అయింది. మార్చాలి టైం. ఇలా మార్చేసుకోవచ్చు. అదేంటంటే ట్రావెలింగ్లోని గ్లాస్ పగిలిపోయింది, అందుకే ఇంక అక్కడి నుంచి అట్లానే వదిలేసాము. ఎలాగో మళ్ళీ వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఇంకొక వాచ్ పగలగొట్టుకోవాలని చెప్పి ఇంక అదే యూజ్ చేసేస్తున్నాము. అంతే అనమాట. మెయిన్ పాడైపోయింది, చూసారు కదా. అట్లా ఓపెన్ చేసేసారు, 5కి వస్తా అన్నారు రిపేర్ చేయడానికి. ఆ స్విచ్ బోర్డ్ అయితే రేపే బాగు చేస్తారంట, ఇప్పుడైతే బాగు చేయడం అవ్వదు. పవర్ అయితే ఇప్పుడు వచ్చి మేము చేస్తాం కానీ స్విచ్ బోర్డ్ అయితే రేపే అవుతుందని చెప్పారు. ఇలాంటి అల్లరి పనులు చేస్తున్నాను, నాకు చాలా భయం వేస్తుంది. స్విచ్ బోర్డ్ ఒకటి ఓపెన్ ఒకటి ఉంది కదా, వాడు ఏమైనా వెళ్ళి టచ్ చేశాడంటే నాకు చాలా భయం వేస్తుంది. అందుకే వాడిని ముట్టుకోకుండా మంచం కొంచెం జరిపేద్దాం అనుకుంటున్నాను కొంతసేపు, వాళ్ళు వచ్చి మళ్ళీ రిపేర్ చేసే వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేదు, ఇంకంతే. ఇక్కడైతే పవర్ అస్సలు లేదు. ఎలాగో ఇంట్లో కిచెన్లో లైట్ పనిచేయట్లేదు, బెడ్రూమ్లో లైట్ కూడా పనిచేయట్లేదు. విజయ్ వెళ్ళిన తర్వాత నుంచి పనిచేయట్లేదు. చూడండి, విజయ్ వెళ్ళినంత వరకు బాగానే ఉన్నాయి. విజయ్ వెళ్ళిన తర్వాత లైట్ అన్నీ వచ్చాయి. తెలుసు కదా, హస్బెండ్స్ లేనప్పుడే ఇంట్లో ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి నాకు తెలిసి. అండ్ కిందింటాడు కూడా అట్లానే మిక్సీ పాడడం అనుకుంటున్నాను అనమాట. హస్బెండ్స్ లేనప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డిగాడు, నేను ఇప్పుడే పడుకొని లేచాం, ఫేస్ వాష్ చేసుకున్నాను, అంతే, మాయిశ్చరైజ్ చేసుకున్నాను, కాజల్ పెట్టాను, అంతే. ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఏం చేస్తాను. ఇప్పుడైతే కొంచెం అలా పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాము. తెలీదు, 4:30 కదా అయింది, ఒక 5:30 అయితే పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాము. వాడిని అలా తీసుకొని. చూడండి ఎలా పరిగెట్టిస్తున్నాడు. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను. అండ్ నేను పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెజ్ మయోనీస్ శాండ్విచ్ చేద్దామని ఇంకా నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మయోనీస్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మయోనీస్ చేయడానికి నేను పాలు తీసుకున్నాను. నేను మెజర్మెంట్ ఏం చేయలేదు, నేను కొంచెం పాలు వేసాను. ఎంత ఒక పావు గ్లాస్, చిన్న గ్లాస్లోని పావు గ్లాస్లా వేసాను. పాలు వేసిన తర్వాత చిన్న చిటికెడు సాల్ట్ వేసాను, కొంచెం షుగర్, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసాను. అండ్ కొంచెం వెనిగర్ కావాలంటే వెనిగర్ వేసుకోవచ్చు. నాకు వెనిగర్ వేసేందుకు మళ్ళీ విరిగిపోతాయేమో అనిపించింది. వెనిగర్ అయితే వెనిగర్, లేకపోతే లెమన్ అయితే లెమన్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకొని సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోద్ది, మయోనీస్ బాగోదు తినేటప్పుడు. చూసి వేసుకోండి. లెమన్ అయితే ఒక 2 to 3 డ్రాప్స్ అలా వేయండి. వెనిగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేయండి, సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకండి. నెక్స్ట్ పెప్పర్ ఫ్లేవర్ కావాలనిపించి నేను పెప్పర్ అనేది మిరియాల పొడిని బిర్యానీ ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా వెనిగర్ వేయలేదు, నిమ్మకాయ వేసుకుంటున్నాను. నిమ్మకాయ ఒక 2 to 3 డ్రాప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే లెమన్ ఫ్లేవర్ ఉండాలి మయోనీస్కి, అప్పుడే కరెక్ట్గా ఫ్లేవర్ మీకు తెలుస్తుంది.
ఇది హోమ్ మేడ్ మయోనీస్ చక్కగా వస్తుంది మయోనీస్ మీరు చేస్తే. అండ్ నెక్స్ట్ నేను హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ పడుతుందండి ఇది అమ్మో ఇంత ఆయిల్ అనుకుంటున్నారు, అనుకోవద్దు. ఆయిల్ వేస్తే చక్కగా మయోనీస్ అవుతుంది. కొంచెంగా ఆయిల్ వేసి మిక్సీ పట్టుకుంటే ఇట్లా మన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మయోనీస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకా క్లారిటీగా చూపించాలి అనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎప్పుడైనా క్లియర్గా చేసి చూపిస్తాను. ఇక్కడ పైన ఏమేమి వేసి చేయాలో చూపిస్తాను అంతే. దీనికి చాలా కష్టమేనండి మయోనీస్ చేయడము. ఒక్కొక్కసారి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది, సరిగ్గా రాదు. చాలా కష్టమే మయోనీస్ చేయడము. మీకు క్లియర్గా చూపించాలంటే చెప్పండి, క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నాకు పవర్ లేదు సరిగ్గా, అందుకే మీకు కరెక్ట్గా చూపించలేకపోయాను. పవర్ మిక్సీ కూడా కరెక్ట్గా అప్పుడే పవర్ వచ్చిన తర్వాత మిక్సీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లోపల వెజిటేబుల్ టాపింగ్స్ అన్నాను కదా, వెజిటేబుల్ టాపింగ్స్ కోసం ఇక్కడ నేను ఆనియన్, టమాటో, ఇంకా మీకు కీరా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ భలే ఉంటుంది శాండ్విచ్లో, నాకు చాలా ఇష్టం. ఇక్కడ నుంచి వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఇక్కడ నేను టోస్ట్ చేసుకుంటున్నాను. టోస్ట్ చూసుకోవడం మీ ఇష్టం. నాకు టోస్ట్ చేస్తేనే ఇష్టం, నాకు బాగా నచ్చుతుంది టోస్ట్ చేసి శాండ్విచ్ చేస్తేనే. కొంతమందికి ఉత్తగా బ్రెడ్ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం, బట్ నాకు అట్లా ఇష్టం ఉండదు. బాగా మెత్తగా ఉంటుంది కదా, మనం ఇక్కడ సాస్ అప్లై చేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. ఏదో వాటర్లో పెడితే నానిపోయిన ముక్కలా అయిపోతుంది. సో నాకు తెలిసి ఫ్రై చేసుకుంటే కొంచెం టోస్ట్ చేసుకుంటే కాల్చుకుంటేనే బాగుంటుంది. ఉత్తుగా అనుకోని మైనీస్ సాస్ పెడతాం వెంటనే బ్రౌన్ బ్రెడ్ ఇంకా మెత్తగా ఉంటుంది. మామూలు బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఇంకొంచెం మెత్తగా ఉంటుంది నాకు తెలిసి, ఇంకా మెత్తగా అయిపోద్ది మైనీస్ పెట్టిన తర్వాత. సో కొంచెం కాల్చుకొని తింటేనే బాగుంటుంది. ఎవరికైనా అనిపిస్తుంది కదా నాకు ఎట్లా ఇష్టం లేదని, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ మైనీస్ చూసారు చక్కగా ఎంత బాగా అయిపోయిందో, నాకు అవ్వదేమో అనిపించింది. సడన్గా మామూలుగా అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాను, అవ్వదో అనుకున్నాను, బట్ అయిపోయింది. ఎప్పుడో ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను, అవ్వదని అయ్యింది. సో హ్యాపీ అనమాట నేనైతే. నా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒకేసారి మొత్తం తీసుకొని ఆయిల్ అంతా మొత్తం వేసేసి చేసేస్తే రాదు. కొంచెం వేసి గ్రైండ్ చేసి మళ్ళీ కొంచెం వేసి గ్రైండ్ చేసి తర్వాత అలా కొంచెంగా ఒక 3-4 బ్యాచెస్లా వేయాలి ఆయిల్ అంతా. నేను కొంచెం పావు కప్ పాలకి అరకప్పు పైన ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ చూసాక బ్రెడ్ టోస్ట్ చేస్తే మీకు బయట మయోనీస్ కూడా దొరుకుతుంది. ఇందాక చూపించాను కదా ఫన్ ఫుడ్స్ మయోనీస్ అని, డాక్టర్ ఓట్కర్ ఏదో, అది కూడా చాలా బాగుంటుంది. నాకు మయోనీస్ అంటే చాలా ఇష్టం. ఉట్టిగా తినేసేదాన్ని, ఆ బాటిల్ అంత ఉట్టిగా తినేసాను నేను. అది వచ్చేసి 75 రూపీస్ ఎంతో. బయట కొంచెం ఎక్కువే మయోనీస్ కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. అండ్ ఫస్ట్ బ్రెడ్ ప్లేస్కి నేను బాగా మయోనీస్ అప్లై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి ఆనియన్ పెట్టుకుంటున్నాను. అది మీ ఇష్టం అనమాట, ఏ టాపింగ్స్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. క్యారెట్ పెట్టుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అది రెండు నేను పెడుతున్నాను. ఇక్కడ నేను ఆనియన్, టమాటో అండ్ ఇంకా కాలీఫ్లవర్ క్యాబేజ్ పెట్టుకుంటున్నాను. క్యాబేజ్ అయితే చాలా బాగుంటుంది శాండ్విచ్లో, నాకైతే ఫేవరెట్ అనమాట. క్యాబేజ్ బర్గర్ పైన కూడా చాలా నచ్చుతుంది నాకైతే. అండ్ నెక్స్ట్ పైన నాకు మైనీస్ చాలా ఫేవరెట్ కాబట్టి పైన కూడా మైనీస్ వేసుకుంటున్నాను. లేకపోతే స్లైస్ మైనీస్ పెట్టి మీరు బ్యాక్కి తిప్పేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సూపర్ మయోనీస్ అయితే వెజ్ మయోనీస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదలరు. సూపర్ దివ్య, బాగా చేసావు, మేము చేసాం, మాకు బాగా వచ్చింది అంటారు. చూసారు కదా మన మయోనీస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చూడండి, చెప్తాను. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం కావాలంటే స్లైస్ అని వెనక్కి తిప్పేసుకొని ఒకసారి కొంచెంగా చుట్కీ సాల్ట్ వేసుకోండి, అదే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను నేను. నాకు చాట్ మసాలా ఇష్టం ఉండదు, మీకు చూపించడం కోసం వేస్తున్నాను, బట్ పర్వాలేదు, తినలేమన్నది ఏముండదు అని బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా పెట్టేసుకున్నాను నేను స్లైస్, సో దట్ నీట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు చేతులు అనేవి అనుకోకుండా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా వచ్చిందో. చూసారు కదా మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎలా వచ్చిందో. చాలా బాగుంది. పాలు తీసుకోండి. అండ్ నెక్స్ట్ నేను పాలు తీసుకోవడానికి వచ్చాను. పాలతను వచ్చారనమాట. నేను పాలు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట. డే బై డే అలా తీసుకుంటున్నాను. క్లైమేట్ అయితే చాలా నచ్చింది. చూడండి ఎంత కామ్గా, ఎంత పీస్ఫుల్గా ఉంది కదా ఇక్కడ క్లైమేట్ నాకు చాలా నచ్చింది. చూసారా పార్క్లో ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో. చివరి ఉంటుంది పార్క్, పక్కనే క్వార్టర్స్ పక్కనే పార్క్ ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను. అది అక్కడ మాత్రం ఏం క్లిప్స్ తీయలేదు.
చూసారు కదా పాలతను అక్కడ ఉన్నారు, అది ఇస్తున్నారు అనమాట. అక్కడ అందరూ ఎక్కువగా ఆవు పాలు తీసుకుంటారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే గేదె పాలు తీసుకుంటాం. గేదె పాలు అనేవి కొంచెం కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఆవు పాలు కన్నా. ఆవు పాలు మంచిదే కానీ కొంచెం వేడి చేస్తుంది, అందుకే నేను ఎప్పుడు గేదె పాలు తీసుకుంటాను. సర్వీస్ చేసే సర్వెంట్స్ మేము ఉన్నాం కదా, నాకు నచ్చచ్చు కదా. ఏ టైంలో ఏం కావాలన్నా అట్లా నిద్రలే పడవచ్చు. ఎస్, చూసారు కదా శాండ్విచ్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. నేనైతే పాలు తెచ్చాను, పాలైతే పొయ్యి మీద పెట్టేస్తాను. ఈలోపు మీరు నేను మెనిక్యూర్ చేసుకున్నాను. ఇంట్లో ఎట్లా మెనిక్యూర్ చేసుకోవాలి ఒక కిట్తో అని చూపిస్తున్నాను. మీకు డిఐవైతో చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డిఐవైతో కూడా చేసి మీకు చూపిస్తాను వీలైతే. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంతమంది చెప్తారో దాన్ని బట్టి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మెనిక్యూర్ చూసి వచ్చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎలా అనిపిస్తుందో కమెంట్లో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను మెనిక్యూర్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేనైతే వాది హెర్బల్ మెనిక్యూర్ యూస్ చేస్తున్నాను, కిట్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మీ చేతికి ఏమైనా రింగ్స్ ఉంటే అవి తీసేసేయండి. అవి తీసేసిన తర్వాత ఫస్ట్ లుక్ వామ్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని అందులో సాల్ట్ వేసుకోండి అండ్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా పౌడర్ ఏదో ఒకటి వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అదే లెమన్ని మళ్ళీ అందులో వేసేసేయండి, వాటర్లోనే వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ అని మెడికల్ షాప్లో ఉంటుంది, మెడికల్ షాప్లో దొరుకుతుంది, అది యూస్ చేస్తున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకొని మీ ఫింగర్స్తో కలిపి హ్యాండ్స్ని కూడా అట్లా మొత్తం అంతా డిప్ చేసి ఒక 10 minutes అట్లా సోక్ చేయాలి. సోక్ చేసినట్టయితే మీ హ్యాండ్స్లో నెయిల్స్లో ఉన్న డర్ట్ అంతా కొంచెం నాని వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ లెమన్ ఉంది కదా, లెమన్తో ఇట్లా ఆ నెయిల్స్తో చేస్తే నెయిల్స్కి ఉన్న డర్ట్ అనేది కానీ చుట్టూ ఉన్న డర్ట్ అనేది బ్లాక్ కలర్లో అంతా మొత్తం క్లీన్ అవుతుంది. ఒక 10 minutes తర్వాత మొత్తం హ్యాండ్స్ తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి, వైప్ చేసేసుకోండి హ్యాండ్స్ అంతా. ఏ వాటర్ లేకుండా హ్యాండ్స్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను వాది హెర్బల్ మెనిక్యూర్ పెడిక్యూర్ కిట్ యూజ్ చేస్తున్నాను. ఇది మెనిక్యూర్గా కూడా యూజ్ చేయొచ్చు, పెడిక్యూర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్నాను, ఇలా 4 steps ఉంటాయి. 4 stepsలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అనేది ఇలా జెల్ టైప్లో ఉంటుంది. చూసారు కదా, ఈ జెల్ టైప్లో ఉన్నదాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి హ్యాండ్స్ మొత్తం, ఇది ఒక సోప్ లాంటిది అనమాట, సోప్ హ్యాండ్ వాష్ లాంటిది అనమాట. మంచి క్లెన్జర్ ఇది, మంచి కిట్, నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే తీసుకొని ఒక దగ్గర ఒక 8 months అట్లా అవుతుంది. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను, బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. అండ్ విఎల్సిసి కిట్ కూడా ఉంటుంది, విఎల్సిసి కిట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఆన్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో నైకాలో తీసుకున్నాను అనుకుంటా. అండ్ అలాగే ఇక్కడ బ్రష్ తీసుకొని బ్రష్తో స్క్రబ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా క్లీన్గా. అండ్ నెక్స్ట్ అట్లా క్లెన్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అన్నిటిని వాష్ చేసేసుకుంటున్నాను. చూస్తారు కదా, ఇందాక తీసుకొని వాటర్లో చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చుకొని అందులో ఒకసారి బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాగా వైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ వచ్చేసి ఇది కూడా ఒక క్రీమ్లా ఉంటుంది. క్రీమ్లో వచ్చేసి చిన్న మైల్డ్ పార్టికల్స్ ఈ స్క్రబ్లో ఉన్న చిన్న ఇసుక తిన్నలాగా అట్లా చిన్నగా ఉంటుంది. అవి మన చేతుకున్న డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ కానీ అన్నిటిని తీసేస్తుంది. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ని వాటర్తో వైప్ చేసుకున్నాను. ఒకసారి హ్యాండ్స్ వెట్ చేసుకోవడం వల్ల మనకి హార్ష్ ఫీలింగ్ ఉండదు. చక్కగా హ్యాండ్స్ అంతా స్క్రబ్ చేసేసుకోండి. హ్యాండ్స్, నెయిల్స్, ఫింగర్స్ మొత్తం అంతా అయిపోయేలాగా స్క్రబ్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ చుట్టూరా అన్ని హ్యాండ్స్ స్క్రబ్ చేసుకొని చక్కగా హ్యాండ్స్ అనేది వాష్ చేసేసుకోండి. మళ్ళీ వాటర్లో డిప్ చేసి హ్యాండ్స్ అంతా వాష్ చేసుకొని వైప్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్న నీట్గా వైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కోల్గేట్ తోటి చిన్న పేస్ట్ చేశాను. అది ఎందుకంటే నెయిల్స్కి అనమాట, నెయిల్స్ వైటనింగ్ కోసం. ఇది నేను మామూలుగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చేశాను, బట్ క్లిప్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ ఇంకా లెమన్ వేసుకుంటే లెమన్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, అదన్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా, కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి బాగా మిక్స్ చేసేసి మన నెయిల్స్కి పెట్టేసుకోవడమే. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే వైటన్ చేస్తుంది, నెయిల్స్ని వైట్ చేస్తుంది. మీరు మామూలుగా కూడా ట్రై చేయండి. కొంచెం మామూలుగా కొంతమందికి నెయిల్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, నాకు కూడా అప్పుడప్పుడు ఆ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కొంచెం ఏదైనా వైటమిన్ ప్రాబ్లం ఉన్నా కానీ, కొంచెం ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే, వైటమిన్ ప్రాబ్లం ఉంటే అట్లా కనిపిస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే కొంచెం నాకు అట్లా నచ్చదు అన్న వాళ్ళకి ఇట్లా ట్రై చేయండి. కోల్గేట్లో లెమన్ కానీ నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ వేసి ఉంచి కొంచెం సేపు ఒక 5 minutes వరకు కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉంచి తర్వాత ఇట్లా స్క్రబ్ చేశారనుకోండి. మీరు ఈ బ్రష్ లేకపోతే టూత్ బ్రష్ ఉంటుంది కదా, బాగా వాడేసిన టూత్ బ్రష్, దాంతో అయినా బాగా స్క్రబ్ చేసుకుంటే మొత్తం నెయిల్స్ అనేవి కొంచెం వైట్గా కనిపిస్తాయి. కాబట్టి టిప్ ట్రై చేయండి. టిప్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి. నెయిల్స్కి చేసుకున్న తర్వాత నెయిల్స్ కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. ఈ స్క్రబ్ తర్వాత ఇది చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫుట్ క్రీమ్, మసాజ్ క్రీమ్ అనమాట. దీంతో మసాజ్ చేసుకోవాలి. నెయిల్ హ్యాండ్ క్రీమ్ అనమాట. ఇట్లా ఉంటుంది, సేమ్ క్రీమ్స్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది. మీరు కావాలంటే ఇది ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ చేయొచ్చు ఈ క్రీమ్ని. ఇట్లా మామూలుగా బాగా హ్యాండ్స్లోకి వెళ్ళేలాగా బాగా డీప్గా మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ని బాగా ప్యాంపర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం పెద్దగా మామూలుగా ఇట్లా హ్యాండ్స్తో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని కొంచెంగా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకోకపోయినా మీ ఇష్టమే. నెక్స్ట్ డైరెక్ట్గా ప్యాక్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాక్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ప్యాక్ అనమాట. ప్యాక్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఏదో ఒక మస్టర్డ్ స్మెల్ లాగా అదొక స్మెల్ వచ్చింది నాకు, చాలా బాగా ఒక హెర్బల్ స్మెల్ లాగా అట్లా ఉంది. వాది హెర్బల్స్ అన్నందుకు నిజంగానే హెర్బల్ స్మెల్ లాగా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ కిట్ కొన్నందుకు మాత్రం నాకు ఎంత రేటు గుర్తుకు లేదు, 500 ఎంత ఉంది ఈ కిట్, నాకు గుర్తుకు లేదు సరిగ్గా. ఒకసారి మీరు ఆన్లైన్లో కావాలంటే చెక్ చేయండి. ఎందరోనే అవైలబుల్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. నైకాలో తీసుకుంటున్నాను నేను. ఆఫర్స్ చూసుకొని, నైకాలో ఇప్పుడు ఆఫర్ రన్ అవుతున్నట్టుంది, అంటే చూసి మీరు కావాలంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్యాక్ కూడా కొంచెం ఆరిపోవాలి. దీనికి టైమే ఉండదు, ఆటోమేటిక్గా అది ఆరిపోతుందని తెలిసినప్పుడు మీ హ్యాండ్స్ వాష్ చేసుకొని ఒకసారి వైప్ చేసేసుకోండి. బాగా హ్యాండ్స్ అనేది వాష్ చేసుకొని వైప్ చేసుకున్న తర్వాత 5th స్టెప్ వచ్చేసి వాళ్ళే ఇస్తారు. ఆ వాడే హెర్బల్స్ కిట్లోనే క్యూటికల్ ఆయిల్ అని ఒకటి ఇస్తారు. అది వచ్చేసి సమ్ ఆయిల్స్తో బ్రింగరాజ్ ఆయిల్ సంథింగ్ ఏదో ఆయిల్స్తో చేస్తారు. ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నెయిల్స్ గ్రోత్కి అనేది కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. చూసారు ఇలా ఉంటుంది, ఇలా రోల్ ఆన్ ప్యాక్లో ఉంటుంది. చాలా నచ్చింది ఈ రోల్ ఆన్ ప్యాక్ అనేది, బాగా ప్యాకింగ్ అనేది. చక్కగా మన నెయిల్స్ చుట్టూ ఇట్లా అనేసుకుంటే అదంతా మసాజ్ లాగా నెయిల్ అదే మసాజ్ చేసినట్టు అయిపోతుంది. ప్లస్ నెయిల్ కూడా చక్కగా ఎంత కావాలో అంతే అప్లై అవుతుంది. రోల్ ఆన్ వల్ల నాకు చాలా నచ్చింది. అండ్ బాగా నెయిల్స్కి మొత్తం అందరికీ అప్లై చేసేసుకున్నాను నేను. నెయిల్స్ అందరికీ క్యూటికల్ ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. మీకు కావాలంటే కొబ్బరి నూనెతో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డిఐవైలో చేయాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు డిఐవైలో చూడాలనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా చెప్పండి. నేను డిఐవై మెనిక్యూర్ కూడా ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితో కూడా మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బాగా మసాజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన నెయిల్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. నెయిల్స్ క్లీన్ చేసుకోవడం అంటే ఏం లేదు, మీరు నెయిల్స్ కట్ చేసుకోవడం, షేప్ చేసుకోవడం అవన్నమాట. ఇది మీరు ముందైనా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి నేను నెయిల్స్ అనేవి కరెక్ట్గా మీకు ఏ షేప్ కావాలో షేప్ చేస్తున్నాను. కొన్ని ఏమంటే అన్ఈవెన్ షేప్స్లో ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఏ షేప్ కావాలో ఆ షేప్, స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఓవెల్ అయితే ఓవెల్, ఆ షేప్ రౌండ్ షేప్ అయితే అట్లా నేను చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే షేప్ చేసుకోండి, ఏం లేదు. ఎప్పుడైనా చేసినప్పుడు కూడా జిగ్జాగ్ వేలో చేయకూడదు, ఒకే వైపులో ఇట్లా చేసుకోవాలి. బట్ జిగ్జాగ్ వేలోనే మనకు అవుతుంది, కానీ ఇలా చూసారు కదా ఒక షేప్లోనే అట్లా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక యాంగిల్లోనే చేసుకుంటూ వెళ్ళాలి. చూసాక చిన్నగా ఇచ్చేసాను, నాకు అంతగా తీయడం రాదు, ఇది ఏంటి షేప్ తీయడం రాదు. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఈ క్యూటికల్ కట్టర్ అనేది నెయిల్స్ పైన చూసారు ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది, ఆ లేయర్ని తీసేస్తుంది. అది అంత మంచిది కాదు మన నెయిల్స్కి. ఆ నెయిల్స్ క్యూటికల్ అనేది కట్ చేసేస్తుంది. మనకి ఏం పెయిన్ ఉండదు తీసేటప్పుడు. నాకు చాలా ఇష్టం ఈ స్టెప్ అనేది, నాకు చాలా ఇష్టం క్యూటికల్ కట్ చేయడం అనేది. నాకు క్యూటికల్స్ ఉంటే నాకు ఎందుకో నచ్చదు, బట్ తీయను, బట్ తీసేటప్పుడు మాత్రం చాలా నచ్చుతుంది. క్యూటికల్స్ అనేవి తీసేయడం చాలా ఇంపార్టెంట్, అది మనకు అంత హెల్దీ కూడా కాదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యూటికల్స్ తీసిన తర్వాత మన హ్యాండ్స్కి మాయిశ్చరైజ్ చేసుకుందాము. మీరు ఏ మాయిశ్చరైజ్ యూస్ చేస్తారో ఆ మాయిశ్చరైజ్ తీసుకొని
చక్కగా హ్యాండ్స్ అందరికీ మాయిశ్చరైజ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ క్యూటికల్స్ పుష్ చేసి తీసుకోండి, తీసుకోవచ్చు. నేను మామూలుగా తీసేస్తాను, పుష్ చేయడానికి నాకు అంత అవసరం అనిపించదు. పుష్ చేస్తే కొంచెం పైకి వెళ్ళి ఈజీగా వచ్చేస్తే నీట్గా వచ్చేస్తాయి అనమాట క్యూటికల్స్ అనేవి. నెక్స్ట్ మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన నెయిల్ పాలిష్తో చక్కగా నెయిల్ పాలిష్ పెట్టేసుకోండి. అంతే, మెనిక్యూర్ ఈజీగా ఇంట్లో చేసేసుకుంటాను నేనైతే. బ్యూటీ పార్లర్కి ఏం వెళ్ళకుండా చక్కగా ఈ కిట్ తీసుకుంటే మనకు నచ్చినప్పుడు చేసేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలని ఉండదు, వాళ్ళు బాగా చేస్తా చేయరని ఉండదు, చక్కగా చేసేసుకోవచ్చు. నేను చూసాక నెయిల్ కిట్ అనేది క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. అది కూడా సేమ్ ఒక 5-6 months అయిపోతుంది తీసుకొని. అది కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందులోనే ఐబ్రోస్ ప్లక్కర్ వస్తుంది, ఇంకా ఐబ్రోస్ ప్లక్కింగ్ చేసుకుంటాం కదా, అది వస్తుంది. 2-3 types ఆఫ్ నెయిల్ కట్టర్స్ వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి క్యూటికల్ రిమూవర్ వస్తుంది, క్యూటికల్ పుషర్ వస్తుంది, అండ్ ఇయర్ వ్యాక్స్ తీసుకునేది వస్తుంది. నాకు చాలా నచ్చింది. మొత్తంలో 14 or 13 థింగ్స్ ఉంటాయి. నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టడం కూడా అయిపోయింది. చూసారు కదా మన హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంత కొంచెం చేంజ్ కనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ విధంగా చూడాలనుకుంటున్నాను, ఎలాంటి DIYs చూడాలనుకుంటున్నారు కూడా నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నో ప్రాబ్లం, నేను కూడా మీకు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంజెస్ వీళ్ళు మెయిన్ వచ్చేసి బాగా చేస్తారు. వచ్చి ఇప్పుడు అందుకే పవర్ వచ్చింది, అందుకే లైట్ వేసాను. చాలా భయం వేసింది, ఇంకా పవర్ రాదేమో, ఇంకా ఎట్లానే ఉండాలేమో అని భయం వేసింది. బట్ పవర్ వచ్చింది హ్యాపీలీ. మెనిక్యూర్ చూసారు కదా ఎట్లా అనిపించింది. మెనిక్యూర్ నేను ఇంట్లో అది ఎప్పుడో కొనుక్కున్నాను, ఎప్పటి నుంచో కొనుక్కున్నాను. అదే నేను ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను. బట్ అంతగా కేర్ ఏం తీసుకోను నేను. ఇప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుంది పిల్లలతో కొంచెం కదా, అందుకే నేను ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు. బాగా హెయిర్ కానీ ఫేస్ కానీ నెయిల్స్ కానీ. అప్పుడు కాలేజ్ టైమ్స్లో పోతే బాగా రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ బాగుండేది. ఇప్పుడైతే ఏం లేదు, వీడితో పనే సరిపోతుంది నాకు. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈరోజు బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా, కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ చెప్పు, బాయ్.